మరో ప్రశ్న, ఆధ్యాత్మికత మతము ఒకటేనా? స్పిరిచువాలిటీ మతము వేరు పూర్తిగా. దీనికి దానికి అసలు వ్యత్యాసమే లేదు. మతము అంటే అవసరాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో ఆచారాలు ఉంటాయి, నియమాలు ఉంటాయి, చిన్నపాటి లక్ష్యాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికత పూర్తిగా దీనికి భిన్నమైంది. అసలు రియల్ అంటే అదే. నిజమైన ఆధ్యాత్మికతలో మన మానసిక స్థితి దాటి ఒక అంతులేని అనంతమైనటువంటి శక్తి వైపు మనం ప్రయాణం చేస్తాం. అంటే ఈ విశ్వ మేధస్సుతోటి కనెక్ట్ అవ్వడానికి, ఈ విశ్వ మేధస్సుతోటి మమేకమయ్యే ఒక ప్రాసెస్ ఆధ్యాత్మికత. బట్ మతం ఏంటంటే కొందరు వ్యక్తులు సమాజానికి అనుకూలంగా తయారు చేసినటువంటి ఓ చిన్నపాటి పద్ధతులు. అయితే ఈ ప్రపంచం మొత్తం మతం అనే ప్రాసెస్ లో నిజమైన స్పిరిచువాలిటీని వదిలిపెట్టేశారు. అసలు సత్యాన్ని వదిలిపెట్టి అసత్యాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. అసత్యం ఏంటంటే ఆచారాలు, నియమాలు, నిబంధనలు ఇవన్నీ తాత్కాలికంగా ఉంటాయి, కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అప్పుడు మతం ఎట్లా శాశ్వతమైంది అంటే ఆత్మ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఇక మళ్ళీ అది వెళ్లేదాకా కూడా ఆధ్యాత్మికత తోడుగా ఉంటుంది. ఆధ్యాత్మికతలోని సాధించాల్సింది ఉంటుంది. మతంలో ఇది ఏముండదు, కాలానుగుణంగా మారుతూ ఉంటాయి, ధర్మాలు మారుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మికత శాశ్వతమైనది, దానికి మార్పు ఉండదు. మార్పు లేనిది ఆధ్యాత్మికత. ఈ సత్యాన్ని అందరూ గుర్తించాలి. మరి ఆధ్యాత్మికత అంటే ఏంటి? అసలు నిజమైన ఆధ్యాత్మికత ఎలా తెలుసుకోవాలి? ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా ఆధ్యాత్మికత అసలు ఏంటో తెలుస్తుంది. ఇది సత్యం. ప్రస్తుతంలో జీవించడమే ఆధ్యాత్మికత. అంటే మతం ఉన్నా లేకపోయినా మనిషి జీవిస్తాడు, దాంతో పెద్ద అవసరం ఉండదు. ఎందుకంటే మతాలు, ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి మతాలు, ఎన్నో సాంప్రదాయాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మికత అనేది శాశ్వతమైనది ఒకటే ఉంటుంది, ఇక వేరుండదు. అక్కడ మన ఆధ్యాత్మికతను అలాగే గుర్తించాలి. భారతదేశంలో మనం ఒక సాంప్రదాయంలో పుట్టినప్పుడు అది మతంగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఉండి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క మనుగడ యొక్క మూలం తెలిసిందనుకోండి, అది ఆధ్యాత్మికత. సో ప్రపంచం మొత్తానికి ఒకే ఉన్నటువంటి ఒక నియమం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికతకి సంబంధం అన్నమాట, మతానికి సంబంధం లేదు. మతాలు ఇప్పటికే దాదాపుగా మన భారతదేశంలోనే 350 రకాలటువంటి ధర్మాలు ఉన్నాయి. 350 పైచిలుకు. పెద్ద పెద్ద మతాలు వచ్చి ఒక 15 దాకా ఉన్నాయి. ఈ మతాలు ఇవన్నీ జీవన విధానంలో వారి యొక్క పెద్దలు, మన పూర్వీకులందరూ కలిసి కొంతమంది సెట్ ఆఫ్ రూల్స్ అని తయారు చేసుకొని ఈ మతంలో ఈ బెస్ట్ క్వాలిటీస్ మనం తయారు చేసుకొని జీవన విధానంలో ఏర్పరచుకోవచ్చు అని ఏర్పరచుకున్నటువంటి ఒక విధానం ఇది. బట్ ఆధ్యాత్మికత అనేది వీటన్నిటికీ భిన్నమైంది, పూర్తిగా అతీతమైంది. అసలు రియల్ స్పిరిచువాలిటీ అనేది మన ఇమాజినేషన్ లో, మన మేధస్సుకు మాత్రమే తెలుస్తుంటుంది అనమాట. మన ఇమాజినేషన్ అందదు. మన మేధస్సుకు మాత్రం దాని యొక్క స్థితి తెలుస్తూ ఉంటుంది. ధ్యానం చేస్తూ ఉంటే అసలు ఏంటి రియల్ స్పిరిచువాలిటీ అంటే ఏంటి, మనం ఇన్ని రోజులు మూర్ఖత్వంతో బతుకుతున్నామా, చెత్తలో బతుకుతున్నామా, నియమాలు నిబంధనలు పెట్టుకొని మనల్ని మనం తగ్గించుకుంటున్నామా, మన శక్తిని మనం కోల్పోతున్నామా అని ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది. అందుకే ధ్యానం చేస్తే ఇవన్నీ తెలుస్తాయి మనకు, ఏది కరెక్ట్ ఏది ఇదని. ఎందుకంటే విచక్షణ జ్ఞానం అనేది వస్తుంది. పూర్తిగా ఏదైతే సత్యమో అది తెలుస్తుంటుంది. మనం ఏమి చేయాల్సి పర్లేదు, సైలెన్స్ కూర్చోవాలంటే. ధ్యానం అందుకోసమే. అంత అద్భుతమైంది, అతీతమైంది, కాలాతీతమైన స్థితి ధ్యానంలోనే ఉంటుంది. ఇక వేరే ఏ మార్గంలో ఉండదు. ఒక అనంతమైనటువంటి చైతన్యం, అనంతమైనటువంటి ఆనందము, అనంతమైనటువంటి సచ్చితానందము దీంట్లోనే దొరుకుతుంది. ఇంకా దేంట్లో దొరికే అవకాశం లేదు. అందుకే ధ్యాన స్థితి అత్యుత్తమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆధ్యాత్మిక శక్తి ధ్యానంలో పొందుతాం కాబట్టి దాన్ని నిరంతరం సాధన వల్ల సాధించాలి. అందుకని మతం వేరు, ఆధ్యాత్మికత వేరు.